యూపీఎస్సీ అది ఓన్లీ ఎగ్జామ్ మాత్రం అస్సలు కాదు. ఒక ప్రయాణం, ఒక పరీక్ష, ఒక మనిషి మనసు కదా. ఎగ్జామ్ క్లియర్ చేసి జాబ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఎగ్జామ్ అప్లికేషన్ పూర్తి చేయడానికి కావాల్సిన ఓపిక ఇంకొక ఎత్తు. 4 నుంచి 5 గంటలు ఒకే చోట కూర్చొని ల్యాగ్ అవుతుంది, మళ్ళీ లాగిన్ అవ్వాలి, ఫోటో సైజ్ సరిపోదు, మళ్ళీ ఎడిట్ చేయాలి, పిక్సెల్స్ మార్చాలి, ఓరియంటేషన్ సెట్ చేయాలి, మళ్ళీ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి, బ్లా 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 బ్లా. 5 hours వెయిటింగ్ టు ఫిల్ 1 కంప్లీట్ అప్లికేషన్. ఎంత టఫ్ తెలుసా? ఒక ఫామ్ నింపడం కూడా ఎంత సహనం, ఎంత నిబద్ధత, ఎంత కలపై ఉన్న నమ్మకం అండ్ మన పేషెన్స్ని కూడా అంతే టెస్ట్ చేస్తుంది. బహుశా అందుకే కావచ్చేమో ఎక్కడో కొంతమంది ఇక్కడే ఆగిపోతారు. అండ్ కానీ ఆగని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే రేపటి దేశాన్ని నడిపించే వాళ్ళు అవుతూ ఉంటారు. ఎందుకంటే డ్రీమ్ పెద్దదైతే అడుగులు నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, ఆగకపోవడం మాత్రమే అసలైన నిజం, అసలైన పోరాటం, అసలైన విజయం కూడా. ఈ పోరాటం కనిపించదు, కానీ ప్రతి రాత్రి నిద్ర లేకుండా కూర్చొని ఉన్న గంటలు ఎన్నో ఉంటాయి. ప్రతి సబ్మిట్ బటన్ వెనుక ఉన్న ఒక కుటుంబం ఆశ ఉంటుంది, ఒక హృదయ నమ్మకం ఉంటుంది, ఒక దేశ భవిష్యత్తు దాగి ఉంటుంది. సో టు ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఈస్ సీయింగ్ మై రీల్, నీ ప్రయాణం కష్టం కావచ్చు, కానీ నీ గమ్యం చాలా గొప్పది. వన్ డే ఈ సేమ్ పేషెన్స్ నీ పేరుకు ముందు ఐఏఎస్ ఐపీఎస్గా మారిపోతుంది. Keep going and all the best for all the UPSC aspirants out there. India is waiting for you guys.